రోజున ఆవిడ మిషనరీగా వచ్చి కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తారు. కుష్ఠరోగులు అంటే తెలుసుగా, కుష్టి ఎప్పుడన్నా చూశారు మీరు? మీరు చూసి ఉండకపోవచ్చు. కుష్టు ఈ తరంలో ఎక్కడ తగ్గిపోయింది కదా. కుష్ఠరోగి అంటే ఇలా చేతులు ఇలా ఉంటాయి, సీవినెత్తురు కారుతూనే ఉంటుంది, వాసన కంపు, దగ్గరికి వెళ్ళలేం. ఆ గాలి నీ మీదకి వస్తే నీకు కూడా కుష్టి వచ్చారు. అంత భయంకరమైన వారి మధ్య తీర్మానం చేసుకున్న సేవలు చేస్తానని వాళ్ళ గాయాలు కడిగి కట్లు కట్టి, అర్థమైందా, ఆవిడ దగ్గర ఉన్నది పెట్టింది. ఒక రోజున ఆవిడ దగ్గర ఏమీ లేవు. అప్పుడు ఒక చెప్ప పట్టుకుని, దాన్ని ఏమంటారు, ఒక పళ్ళెం లేకపోతే ఒక డిప్ప పట్టుకుని ఊరు ఇంటింటికి వాళ్ళందరికి భోజనాలు లేకపోయేసరికి ఇంటింటికి ఇలా అడుక్కుని వాళ్ళకి భోజనం పెట్టిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళకు మందులు, అర్థమవుతుందా, వేసుకునే మాత్రలు ఇచ్చింది, వీళ్ళ కట్లు కట్టింది. ఎంత సేవలు చేసిందో ఆవిడ. అనేక మంది చూసి ఆవిడ చాలా బాగుండేది, అందం కలిగిన స్త్రీ, అమెరికా మనిషి కదా, వయసులోనే వచ్చేసింది ఆవిడ. ఒకడు బాగా ఒక వ్యక్తిని త్రాగబోపిచ్చి, ఒరే ఆమె పలానా గదిలో ఉంటుంది, నువ్వు వెళ్ళు, తలుపు కొట్టి వెళ్ళిపో, ఆవిడ్ని పాడు చేసి, చెడ్డం మతం, ఎందుకని ఆవిడ పేరు వచ్చేస్తుంది. ఆవిడ దగ్గరికి రోగిష్టులు వచ్చి కూర్చుంటే వాళ్ళకి భోజనం పెడుతుంది, వాళ్ళకి రోజు కట్లు మారుతుంది, సీవి నెత్తురు కడుగుద్ది. ఎంత త్యాగంతో కూడిన మిషనరీ పరిచర్య చేస్తుంది మదర్ తెరీసా. ఒక రోజున ఏం జరిగిందంటే, ఆ తాగబోపిచ్చి పంపించాడంటండి. రేత్ర అర్థమైందా, 12 అటు అందరూ పడుకుంటారు కదా, 12, 1 గంట ఆ టైంలో ఒకడు వచ్చి డోరు కొడుతున్నాడంట, ఇలా డోరు కొడుతున్నాడంట. ఎవరా అని అర్థమవుతుందా, తలుపు తీలా. కానీ ఆవిడ ప్రార్థన చేస్తుందంట, ప్రార్థనలో ఉంది. అసలు డోరు తీయట్లేదు ఈవిడ, ఏం చేస్తుందో చూద్దామని వెనక్కి బీటిగా వెళ్ళి కిటికీలో నుండి చూస్తున్నాడంట. కిటికీలో నుండి చూసేవాడు పేరు కూడా ఎత్తి ప్రార్థన చేస్తుందంట. అయ్యా పలానా రామేని జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఆయనకు ఇంట్లో ప్రభువా, అవును కదా, తినడానికి ఆహారం ఉండదు, తన భార్యని బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభువా, వారిని బలపరచయ్యా, దీవించయ్యా అని ఆ రామయ్య కోసం ప్రార్థన చేస్తుంటే గుండె తరిక్కిపోయి, ఈవిడ మా మేలు కోరుతుంది, మా కోసం ప్రార్థన చేస్తుంది, ఇంత కన్నీరు గారుస్తుంది, ప్రాంతం కొరకు, కుష్ఠరోగుల కొరకు గుండె పాదుకుని ఏడుస్తుంది, మొరపెడుతుంటే నేనా వెళ్ళి పాడు చేసేది, అయ్యో తప్పైపోయింది, ఓ దేవుడా తప్పైపోయిందని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడంట. తాగపోపిచ్చి పంపించినోడు ఉంటాడుగా, ఏంట్రా వచ్చావు, ఏమైంది, పని జరిగిందా, ఏమైంది అని అడుగుతున్నాడంట.